హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్య వ్లాగ్స్. ఇప్పుడే కనుక నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి, అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ ఈ రోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే మన ఓటింగ్ పర్సంటేజ్ అండి. నిన్న నేను 5 వరకు, ఈవినింగ్ 5 o'clock వరకు ఓటింగ్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయో మీకు చెప్పాను. దాంట్లో మనకి లీస్ట్ లో మూలలు ఉందండి నిన్న. అది ఏంటి ఆ వీడియో ఒకవేళ మీరు చూడలేకపోతే ఐ బటన్ లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ కమింగ్ టు ఈ రోజు ఏంటి అంటే ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది. నిన్న ఈవినింగ్ 6 o'clock నుంచి ఇప్పటి వరకు 4 o'clock వరకు ఓటింగ్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి అన్నది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ లో మనకి యాజ్ యూజువల్ అభిజిత్ ఉన్నారండి. నిన్న కూడా అభిజితే ఉన్నారు మనకి ఫస్ట్ లో. అండ్ సెకండ్ వచ్చేసి 19% సోహెల్ ఉన్నారు. అండ్ థర్డ్ వచ్చేసి మోనల్ ఉన్నారండి విత్ 17%. అండ్ అనాలిసిస్ చాలా చేంజ్ అయిపోయిందండి. నిన్న లాస్ట్ లో మోనల్ ఉన్నారు, ఈ రోజు థర్డ్ పొజిషన్ లో మోనల్ ఉన్నారు. మోస్ట్లీ నాకు తెలిసి ఏం జరిగిందంటే నిన్న ఎపిసోడ్ లో మనం చూసుంటే దాంట్లో చాలా వరకు హర్యానా మోనల్ ని టార్గెట్ చేయడం జరిగిందండి. మోనల్ చాలా ఏడ్చింది నిన్న. మోస్ట్లీ దాని వల్ల ఏమైనా సింపతి మీద ఓట్స్ పడినాయో, లేకపోతే మన అఖిల్ ఫ్యాన్స్ అందరూ మోనల్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు, దాని వల్ల అయినా థర్డ్ పొజిషన్ లోకి వచ్చి ఉండొచ్చు మోనల్. ఈ ఎఫెక్ట్ వల్ల హర్యానా చాలా లీస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు 13.5 పొజిషన్ లోకి వెళ్ళిపోయారు. సో నాకు తెలిసి నిన్న ఎపిసోడ్ ఇమేజ్ చాలా పడింది వీటి మీద. సో మనకి ఇప్పుడు హర్యానా చూస్తే లాస్ట్ లో ఉన్నారండి 13.5% తో. అండ్ ఫోర్త్ పొజిషన్ లో వచ్చేసి హారిక ఉన్నారు 15.5% తో. అండ్ మీ ఫేవరెట్ కంటెస్ట్ ని ఓట్ చేసుకోండి ఇప్పుడే, ఎందుకంటే ఇదే లాస్ట్ వీక్ మనం ఓటింగ్స్ తో గెలిపించాలి వాళ్ళని. ఇప్పటి వరకు వాళ్ళు ఆడిన దాన్ని బట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాట్స్టార్ ద్వారా లేదంటే మిస్డ్ కాల్ ద్వారా మాత్రమే మీకు ఓటింగ్ మీరు చేసింది కౌంట్ అవుతాయి, మిగతా దేని వల్ల కూడా కౌంట్ కావు. సో మీరు ఏ ఓట్ చేయాలనుకున్నా వాటి ద్వారానే చేయండి. అండ్ ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ అండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ని సేవ్ చేసుకోవడానికి. అండ్ దీనివల్ల నేను మీకు జస్ట్ అనాలిసిస్ చెప్తున్నాను, సో దట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా లీస్ట్ లో ఉన్న, హైయెస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎన్ని ఓటింగ్స్ చేయాలన్నది మీ ఇష్టము. జస్ట్ ఇది నా అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్పేది మాత్రం మీ ఇష్టం అండి. ఎవరికి కావాలంటే వాళ్ళు ఓట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.